రాజాపూర్ మండల కేంద్రంలోని వివిధ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన న్యాయ సంహిత చట్టంపై లారీ, ట్రక్, క్యాబ్ డ్రైవర్ నిరసన చేపట్టారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, తెలంగాణలో ఈ నిరసనగా నడుస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన న్యాయ సంహిత చట్టం లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా కట్టవలసి ఉంటుంది అని అందుకు గాను లారీ, ట్రక్ డ్రైవర్ అసోసియేషన్స్ నిరసన చేపట్టారు. అదేవిధంగా మెరుపు సమ్మెకు దిగిన ఆయిల్ ట్యాంకర్ యజమానులు ఈ మేరకు పలు బంకులు యాజమాన్యాలు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ యథావిధిగా లభిస్తుందని, వాహనదారులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. మరికొన్ని బంకుల యాజమాన్యాలు స్పందించకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది బాగుంది. స్ట్రైక్ ఉన్నట్టు ఇంతవరకు నాకైతే దొరకలేదు. పనిచేసిన మా బండి ఏర్లాక్ అయి వచ్చాను. ఏంటి షాక్ ఎక్కడ పోవాలేమో ఇప్పుడు సీకట్ అయింది. నువ్వు పోవని కూడా నాకేమో ఇప్పుడు ఏడు దొక్కుడు పోయే పరిస్థితి వచ్చింది. నాకు పోయి బండి ఏర్లాక్ అయింది ఉన్నా చల్లబెట్ట బట్టి నువ్వు మాస్క్ వేసుకున్నాను. ఎట్లా నేను ఇంతమంది పని చేయడానికి అన్న కూడా పోసనే లేరు వాళ్ళు. చూడండి మొత్తం జామ్ అయిపోయి వాళ్ళకి జాగ్రత్తలు వేసలేరు వాళ్ళని. ఎట్లా చేయాలి మేము? ఈ న్యూస్ చూసి వచ్చారా మీరు? చూసి వచ్చినాం. ఏం చెప్పారు? పెట్రోల్ దొరకదా అంటే అందరూ వస్తారు కదా, అందుకే వచ్చినాం. పెట్రోల్ దొరకదా? ఆల్రెడీ మన కదా, మీకు మహారాష్ట్రలో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ నడుస్తుంది. మన దిక్కు లేదు కదా ఇది. ఏమో మళ్ళీ బంద్ అవుతుంది అంటారు 2-3 రోజులు. 2-3 రోజులు బంద్ అవుతుంది చెప్పారా? సో ఆ భయం రోజులు ఎవరు? ఇబ్రాహీంపల్లి. ఇంతకుముందు క్యాజువల్గా వచ్చినా లేకపోతే ఎట్లా వచ్చినావు? మామూలుగా పెట్రోల్ పోసుకొని వచ్చినా లేకపోతే ఏదైనా వార్త తెలిసినాక వచ్చినావు నువ్వు? పెట్రోల్ పోసుకొని వచ్చిన. పెట్రోల్ పోసుకొని వచ్చినా అంటే మన వార్త తెలిసిందా? పెట్రోల్ తెలిసింది. ఏమని తెలిసింది నీకు? ఇదే తెలిసింది, పెట్రోల్ 5-6 రోజులు బంద్ అంట, అందుకోరా కానీ పోసుకుపోదామని వచ్చిన. బారులు తీస్తురు. అవునా? అంటే క్యాజువల్ గా వచ్చినా లేకపోతే ఏమన్నా ఈ వార్త తెలిసినాక వచ్చినా? లేదన్నా, యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ నవపేటలో దావతుంటే పోయినాము. చోలాపూర్ లో ఉండాలి మేము ఇప్పుడు నైట్. ఇప్పుడు రేపటిదాకా ఉండదు అని భయంతో ఇప్పుడే వచ్చి ట్యాంకులు చేస్తున్నామని వచ్చినాం. ఇది యాక్చువల్గా మన దిక్కు కాదు కదా. ఇప్పుడు మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో కానీ స్ట్రైక్ నడుస్తుంది. మన తెలంగాణలో ఎలాంటి స్ట్రైక్ లేదు కదా. లేదు, కానీ మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి అందరూ ఓకే. స్టాక్ అయిపోతే మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అట్లా.